గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 19:23. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శిష్యుల మధ్య ఈ మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఒక సూది బెజ్జము అంటే ముఖద్వారం మూయబడినప్పుడు లోపలికి వెళ్ళడానికి వాడబడే యెరూషలేము గోడకు ఉన్నటువంటి చిన్న రంధ్రం, దీని గుండా ఒంటె పోగలదు గాని ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఆయన శిష్యులు అది విని మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడిగారు. ఇక్కడ ఒక యవనస్తుడు ఆజ్ఞలన్నిటినీ అనుసరించాను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ అతని హృదయంలో ఒక ధన విగ్రహం ఉంది. అనేక మంది హృదయాల్లో ఈ విగ్రహం ఉంటుంది, కానీ అది వారికి తెలియడం లేదు. ఈ దినాల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎంతో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాల కొరకు ఎన్నుకోబడుతూ ఉన్నారు. వారిలో ఏవైనా ఆత్మీయ మెట్టులుంటే త్వరలోనే వాటిని కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. బహుశా ఈ ధనవంతుడు అనేక గొప్ప కానుకలు ఇచ్చి ఉంటాడు. పైకి కనబడే ఎంతో భక్తి అతనికి ఉంది. యేసు క్రీస్తు వారి ఎదుట మోకరించి మంచి బోధకుడా అంటూ నిత్యజీవమును గూర్చి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాంటి యవనస్తుణ్ణి యేసు క్రీస్తు వారు పంపించి వేయడం అనే విషయము శిష్యులకు ఆశ్చర్యకారణమైంది. అబ్రహాం గారి వలె ధనవంతులు అవడం సాధ్యమే, కానీ ఆయన వలె అంతా విడిచిపెట్టడం చాలా కష్టం. అది అబ్రహాం గారికి ఒక సమస్యగా లేదు. సంపద అతని మనస్సులో స్థిరపడిపోలేదు. ఈ దినాల్లో ధనాశ అనేది ప్రజల మనస్సులో స్థిరపడిపోవడం నేను చూస్తూ ఉన్నాను. అది నా హృదయంలో గొప్ప వేదన కలిగిస్తూ ఉంది. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు కదా. సంఘాల్లో అతి శ్రేష్ఠులు అనబడిన వారు గొప్ప గొప్ప సవాళ్లకు సమతూగకపోవడం చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం కడపటి వారం అవుతూ ఉన్నామా? మందిరంలో కొన్ని ప్రమాణాలను ఏర్పరుస్తూ ఉండగా అనేక మంది కుటుంబ సాక్ష్యంలో అలాంటి ప్రమాణాలు లేవు. అక్కడే సాతాను మన మీద దాడి చేస్తాడు. మనలను కడపటివారుగా చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనకొక ప్రత్యక్షతను అనుగ్రహించి నెరవేర్చడానికైనటువంటి కొన్ని బాధ్యతల కొరకు పిలిచినప్పుడు మనము ఆయనను సిగ్గుపరచకుండా ఉండే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.